Hello guys, good morning and welcome back to the channel and welcome back to the new episode of 2024 Araku Vibes. So presently మనం ఉన్న వచ్చేసి వంజాంగి మన బైక్స్ కూడా కోల్డ్ స్టార్ట్ చేసి పెట్టేసినాం అండ్ ఇప్పుడే ఆఫ్ చేసినాం ఇది. అండ్ ఇదే మన VBSS క్యాంప్ అనమాట. ఇక్కడ నుంచి జస్ట్ 6 కిలోమీటర్స్లోనే వంజాంగి ట్రెక్, 3 కిలోమీటర్స్ వరకు బైక్ పోతుంది. ఆడికెళ్ళి వంజాంగికి ట్రెక్ చేసుకుంటే పోవాలి 3 కిలోమీటర్స్, టోటల్ అప్రాక్సిమేట్లీ 6 కిలోమీటర్స్ అనమాట. అండ్ ఘోరంగా అంటే ఘోరంగా ఫ్రీజింగ్ కోల్డ్ ఉంది గైస్. ఎట్లా అంటే ఇగో నేను అసలు గ్లౌజే వాడను మ్యాక్సిమము. నేను గ్లౌజ్ వాడుతున్నా అంటే అర్థం చేసుకోండి, మొత్తం ఫ్రీజింగ్ కూల్నెస్ ఉంది నాకైతే. నాకనే కాదు, ప్రతి ఒక్కరికి అంతే ఉంది. అండ్ 3:30 నుంచి నాకు 3:30కి మెలకు వచ్చింది. ఎందుకు మెలకు వచ్చింది అంటే ఆ రూట్లో VBSS ఆ రూట్లో వెహికల్స్ పోతున్నాయి. దాని అమ్మ ఆ సౌండ్స్కి నాకు బాబా, మళ్ళీ దానికి తోడు హార్న్ కొడుతురు. పిచ్చ అంటే పిచ్చ బీపీ లేచింది గైస్. బా ఇంకా మనం లేట్. యాక్చువల్లీ నాకు ఇస్కట్ అయితే చాలా ట్రాఫిక్ ఆల్రెడీ నిండిపోయి ఉండొచ్చు మీద. ఇప్పుడు ఏంటంటే మనం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తొందరగా బయలుదేరాలి, లేకపోతే బుగ్గపాలే. వార్నింగ్. పొద్దున మాకి గిరికి హైలైట్ ట్రాఫిక్ రా. ఇదే గైస్ మార్నింగ్ ఏది మన వంజాంగికి వెళ్ళే మహిస్మతి సామ్రాజ్యం. అండ్ ఇక్కడ మనము టికెట్ తీసుకోవాలన్నమాట. ఈజ్ గోనా గివ్ యూ టికెట్. ఒక టికెట్ వచ్చేసి 50 రూపీస్, ముగ్గురికి కలిపి 150 రూపీస్. ఇదే అక్కడ ఇదికెళ్ళి ఎంత దూరం ఉందన్న మీదికి? టోటల్ 6 సార్. బైక్ 4కేమో 2 వెహికల్ వెళ్తాయి. ఆడికెళ్ళి 2 కిలోమీటర్ టోటల్ 6 సార్. బాయ్ నువ్వు కూడా గోపురం తీసావా? ఏముంది వేరే లెవెల్, క్రేజీ ఉంది కదా గైస్. వాట్ ఎ బ్యూటిఫుల్ వ్యూ. అన్న దాంట్లో ఎందుకో మీడియా మోడ్ పనిచేస్తుంది నా ఫీల్ రా. హే వీడు ఆల్రెడీ ఎప్పుడు చూస్తూనే ఉంటారు వీడియోలలో. వీడి కాదు మ్యాటర్, మనకు కావాల్సిన మ్యాటర్ అయితే ఈ క్లౌడ్ ఫార్మేషన్ అయితేనే ఉన్నాయి. అండ్ లుక్ ఎట్ దిస్ ఇంతమంది ఉన్నారు బాబు. ఇంకా అట్లా వెళ్తే ఇంకా ఘోరం ఉంది. మనకు యాక్చువల్గా సన్ రైజ్ అయ్యేది అక్కడ, కాకపోతే మనం సన్ రైజ్ చాలాసార్లు చూసినాం కాబట్టి ఇక్కడ మనం ఉండేది ప్రజెంట్. ఇక్కడ క్లౌడ్ ఫార్మేషన్, ఐ వాంట్ సీ ద బ్యూటిఫుల్ క్లౌడ్ ఫార్మేషన్ గైస్. ఇది పీక్ సీజన్ కాదు మా వానికి అర్థమైతలేదు. కాదురా, ఇవాళ సంక్రాంతి పెట్టుకుని అందరూ అసలు చేసుకోవట్లేదు. నేను ఏదో దానికి నువ్వు నేను మనం అందరం పోయినప్పుడు అనుకుంటా, ఏదో దానికి మనము పెట్టినాం టైం ల్యాప్స్. కాదు నువ్వు నేను ఆల్ ఇండియా పోయినప్పుడు పెట్టినా. సరే కాదు మావా, ఇప్పుడు మనం ట్రెక్ చేసుకుంటూ వచ్చిందట్టు ఆ రూట్ అదేనా ఆడుంది గైస్ రూట్. ఏమోరా బాబు.
లుక్ ఎట్ దిస్ పబ్లిక్ని చూడండి ఒకసారి. అయిపోయింది సన్ రైజ్, పోతున్నారు ఇక మెల్లగా. ఇక్కడ అభిగాడు సుధీగాడు ఫోటోలు తీతురు. సన్ రైజ్ చూపిస్తాను గైస్. సన్ రైజ్ మ్యాక్సిమంలో టైం ల్యాప్స్ ఏం తీయలేదు సన్ రైజ్ది, జస్ట్ లైట్ తీసుకున్నా. ఎందుకంటే ఎన్నోసార్లు సన్ రైజ్ పెట్టి నాకే బోర్ కొడుతుంది కాబట్టి. గైస్ ఇదే మనం ట్రెక్ చేసుకుంటూ వచ్చిన ప్లేస్. ఇదిందా ఇగో క్లౌడ్ ఫార్మేషన్. ఇంకెళ్దాం బికాజ్ ఏంటంటే మనకు మెయిన్ తరబు వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాలి. తరబు వాటర్ ఫాల్స్కి అసలు గూగుల్ మ్యాప్స్లో రూటే చూపిస్తలేదు. అవి కొన్ని నోట్ చేసి పెట్టుకుని లైక్ ప్లేసెస్ ఎటు నుంచి పోవాలి, ఎటు లెఫ్ట్ రైట్ తిరగాలి అన్నట్టు. సో ప్రజెంట్ ఆ ప్లేసెస్ వెళ్ళాలి కాబట్టి అది ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ ఒక 50+ కిలోమీటర్స్ ఉంటుందంట. దానికోసం మెయిన్ తొందరగా స్టార్ట్ అయితే తొందరగా రీచ్ అవుతామన్న ఒక మైండ్ అంతే. నేను అమ్మాయి ఎక్కడప్పుడైతే అసలు ఏ మూటగా అనిపించలేదు తెలుసా గైస్. ఏరీలు చూడండి. బట్ ఎన్ని చూసినా నాకు సాచ్ పాస్ దాంతో సీనిక్ అయితే ఏది అనిపించలేదు. మేబీ ఇఫ్ ఇన్ కేస్ లంబా సింగి అట్లా అనిపిస్తలేదు తెలియదు, కానీ ఇవైతే అంత కాస్ట్లేవు ఇన్ మై ఒపీనియన్. మనల్ని ఆడుతున్నారు ఆడ వీడియో తీసుకుంటారు. ఎక్కే టైం ఎట్లా తెలియదు, కానీ దిగే టైంలో మాత్రం ఇస్తున్నారు ఆయన. ఏంద్రా ఇంత ఘోరంగా ఉన్నది. ఓర్ని కాలు పెడుతుంది. అరే ఇట్లా కాదురా, నేను గైస్ తీసుకోవచ్చులే. లాగ్ ఆఫ్ చేసి కెమెరా లోపల పెట్టేసి చక్కగా దిగినాక మాట్లాడుతున్నాను అంతే. ప్రజెంట్ మార్నింగ్ టైంలో కనిపించేది కాబట్టి ఇది పాడేరు వంజాంగి. సో ఏంటంటే గైస్ మార్నింగ్ టైంలో ఇది కనిపించేది కాబట్టి లాగిన్ అదే ఆటో అంటే మనం ఆటోలో పోతుంది కదా. చిన్న డిస్ప్లేస్ వరకు ఆటో. అవునా? మొత్తం నడకే ఆటో వచ్చి పర్మిషన్ ఇచ్చింది. మన బైక్ ఈ రోడ్ చూసి మనకి అనిపించినట్టుంది. ఎందుకు సైకిల్ ఏ పొయ్యే రూట్లో చిన్న సాటిస్ఫాక్షన్ పొయ్యే. అరే అది నీకు పైకి పొజిషన్ మారిపోయింది ఏంట్రా? బైక్ పొజిషన్ మారిపోయింది. అరే బైక్ పొజిషన్